చెట్లను చేమలను ముండ్లను రాళ్లను పక్కకు జరిపి బాట వేయాలంటే ఎన్నో బాధలు కోర్చుకోవాలి, కష్టపడాలి. అప్పుడే 10 మంది దర్జాగా నడిచే దారి అవుతుంది. అగో ఆ దారి వేసిండు అల్లు అర్జున్. తెలుగు సినిమాలల్లో నటించినోళ్లకు ఇప్పటి వరకు 69 ఏండ్లల్లా ఏ ఒక్కలకు నేషనల్ అవార్డు రాలేదు. కానీ అల్లు అర్జున్ అది సంపాదించిండు. నటనలా అల్లుకపోయిండు. యాక్షన్ తోని దేశం మొత్తాన్ని మెప్పించిండు. పట్టుబట్టి నీ అవ్వ తగ్గేదలే అన్నట్టు చేసి జాతీయ అవార్డు తన దారికి వచ్చేటట్టు చేసిండు. తర్వాత జాతీయ అవార్డులు కొట్టేటోళ్లకు దారి వేసిండు. అట్లనే ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఇచ్చే మొట్టమొదటి గద్దర్ అవార్డుకు కూడా దారి వేసిండు. కష్టపడేటోడు అవార్డుల కోసం తన్లాడడు, అవే తన కోసం ఎదురు చూసేటట్టు చేస్తాడు. అసొంటోళ్లను చరిత్ర తన దోసిట్లకు తీసుకుంటది. దానికి సరైనోడు అల్లు అర్జున్. ఆటుపోట్లు, అపోహలు, అడ్డుపుల్లలు, అలసటలు ఇట్లా ఎన్నొచ్చినా తన పని తాను చేసుకుంటూ పోయిండు. అందుకే అల్లు అర్జున్ అవార్డులకు యజమాని అయిండు. అల్లు అర్జున్ కనిపిస్తే జనసంద్రం, పుష్పరాజ్ స్టెప్ వేస్తే పులకింత, నటిస్తే పూనకాలు. అందుకే గద్దర్ అవార్డు తన దరి చేరింది. ఎవరు ఏమన్నా ఎంతన్నా చేరాల్సింది అదే చేరుతుంది, అందాల్సింది అరువులకు అందుతుంది. ఈ అవార్డులతోని బన్నీ ఫ్యాన్స్ సంబరాలలో మునిగి తేలుతున్నారు. గద్వ కింద చేతులు పెట్టి నీ అవ్వ తగ్గేదేలే అంటున్నారు. గద్దర్ అవార్డుకు సలాం చేస్తున్నారు. గద్దర్ అవార్డు వచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అందరికీ 2 రౌండ్ల 4 అయితే నాకు మాత్రం 2 రౌండ్లు 6 అన్నట్టే చేస్తున్నాడు యాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కొంతమంది తెలియకుంటేనే అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. తర్వాత వాళ్ళు దాని గురించి అరే పొరపాటు చేసిన కదా అని నాలుకే గరుచుకొని తప్పును ఒప్పుకుంటారు. కానీ మాయలోడు రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటే చెయ్యను అన్నట్టు చేస్తున్నాడు. ఇక చూడుర్రి ఏమంటున్నాడో. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. చెప్పావులే నీతులు, పిసికావులే పేడ. మా కర్మ మా సంస్కారం మేమే తప్పుగా అర్థం చేసుకున్నామా? ఆహాహాహా, ఆ 4 సినిమాల రఘురామ్ తీరుగా చెప్తున్నావు కదా. నీ తోటి యాక్టర్ ఆరిని ఏమన్నావో గుర్తుకు లేదా? యాదికి రాకుంటే ఒకసారి ఈ వీడియోలో చూడు, అప్పుడు తెలుస్తుంది. ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. ఏమన్నావు సారు? ఏరా అలీగా లా కొడుక లీ కొడుక అన్నది తప్పు కాదా? మాకే అర్థం కాలేదా? ఎన్టీఆర్ అవార్డు వస్తే సప్పట్లు కొట్టించుకున్నాడు ఏంది అని వెనుక పెద్ద ఆయన మురళీమోహన్ అంటే ఏమన్నావు? సప్పట్లు కొట్టకుండా నీకు సెగ్గు లేనట్టు లెక్క అనుడు తప్పు కాదా? నువ్వు సొక్కం పూసం తీరుగానే మాట్లాడినావు కానీ పబ్లిక్ తప్పుగా అర్థం చేసుకున్నారా? ఏజ్ పెరుగుతున్నది కాబట్టి మాట జారింది. మా నడుమ ఉన్న చనువుతోని మాట్లాడినా అట్లా మాట్లాడు పబ్లిక్లో తప్పే అని ఒప్పుకునేది పోయి మంది చెవులే మంచిగా లేక తప్పు పడుతున్నారు అన్నట్టున్నది రాజేంద్ర ప్రసాద్ వ్యవహారం. మాయలోడు, అప్పులప్పారావు, రాజేంద్రుడు, గజేంద్రుడు అన్ని సినిమాలు కలిపి ఒక్కసారే చూపెడుతున్నాడు. కానీ జనానికి ఇతగాడి గొప్పతనం ఏంటిదో తెలియదా? ఏం మాటలో ఏమో. పెద్దరికంగా ఉండాల్సిన మనిషి ఇట్లా చేసుడేంది, చేసిన తప్పును సమర్థించుకునుడేంది అని అంటున్నారు పబ్లిక్.